హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నిన్న క్వాలిఫైయింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో చాలా మంది కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, కాంపిటీషన్ ఎలా ఉందని అడుగుతా ఉన్నారు. ఈ పర్టికులర్ వీడియోలో కాంపిటీషన్ ఎలా ఉంది, కట్ ఆఫ్ ఎలా ఉంటాయని చెప్పడానికి ట్రై చేస్తాను. నిజానికి నేనే కాదు, ఎవరు కట్ ఆఫ్ చెప్పినా మీరు నమ్మకండి. ఎందుకంటే అందులో ఉన్న డేటా మనకు జస్ట్ జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ క్వాలిఫై లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లోకల్స్ అయి ఉండరు. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేరే స్టేట్లలో ఇంటర్మీడియట్ చేసి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లోకల్ అవుతారు. సో కాబట్టి ఇప్పుడున్న ఈ డేటా ప్రకారం మనం ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ చెప్పలేం, కానీ ఫర్దర్గా ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ఈహెచ్ఎస్ రిలీజ్ చేసే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ అనేది పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కంటెంట్ చెప్పే ముందు డిస్క్లైమర్ చెప్తున్నాను చూడండి. ఈ వీడియోలో ఉన్న కట్ ఆఫ్లని మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు అర్థమయ్యే విధంగా నేను కొద్దిగా అనాలిసిస్ చేసి చెప్పాను, ఓకేనా? ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న కట్ ఆఫ్, ఇదే జెన్యూన్ అని, ఇదే కన్ఫర్మ్ అని చెప్పను. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఎవరు డిసైడ్ చేయరు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ, తెలంగాణ సీఎం కానీ, లేకపోతే కేఎన్ఆర్హెచ్ఎస్ వీసీ కానీ, వైఎస్ఆర్హెచ్ఎస్ వీసీ కానీ ఎవరి చేతిలో ఉండవు. ఎవరైతే స్టూడెంట్ ఫిల్ అవుతాడో ఒక లాస్ట్ కాలేజీలో, లాస్ట్ కేటగిరీలో, ఆ క్యాండిడేట్ యొక్క మార్కులను మాత్రమే కట్ ఆఫ్స్ అని అంటారు, ఓకేనా? ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకొని వీడియో చూడడానికి ట్రై చేయండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు, మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లోకల్స్ అయితే కాదు. సో ఇలాంటి కంటెంట్ అనేది మన ఛానల్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే, సో మీకు ఏమైనా కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. మరెన్నో వీడియోస్, మరింత కంటెంట్ మీకు చెప్పడానికి నేను ముందుకు వస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. చాలా మందికి క్విక్ అప్డేట్ కావాలనుకుంటే అక్కడ జాయిన్ అవ్వండి. ప్రతి దానికి వీడియో చేయలేం కాబట్టి. కొంతమందికి కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలియదు, సార్ మాకు జీరో నాలెడ్జ్ ఉంది, మాకు కౌన్సిలింగ్ సపోర్ట్ కావాలి అనుకుంటే 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆటోమేటిక్ మెసేజ్ వస్తుంది. సో అక్కడ పేమెంట్ చేసి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. దాని తర్వాత మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు, నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెంటర్షిప్లోనే మీకు ప్రతిదీ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఎలాంటి డౌట్ అయినా, సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, ఎందుకంటే చిన్న మిస్టేక్ చేసి మంచి సీట్ని పోగొట్టుకోవడం కన్నా ఒక ఎక్స్పర్ట్ని మీ దగ్గరలో ఉంచుకుని, అంటే మా బ్యాక్ ఎండ్లో ఒక పర్సన్ ఉన్నాడు, తను మాకు హెల్ప్ చేస్తాడనే ధైర్యంతో మీరు కౌన్సిలింగ్ అటెండ్ చేస్తే చాలా హ్యాపీగా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు కౌన్సిలింగ్ని అటెండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, జనరల్గా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నేను మార్నింగ్ నుంచి డేటా అనలైజ్ చేస్తూ ఉన్నాను. ఇందులో నాకు కనిపించింది ఏంటంటే, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో ఆంధ్రప్రదేశ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది తగ్గింది, ఓకేనా? కానీ స్టేట్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో హెవీగా ర్యాంకర్స్ ఉన్నారు. ఒక మార్కు మీద చాలా మంది క్యాండిడేట్స్ ఉండడం అనేది ఇయర్ కాంపిటీషన్ అనేది పెరగడానికి అండ్ హై కట్ ఆఫ్ ఉండడానికి కారణమవుతుంది. జాగ్రత్తగా మీరు ఒక్కొక్క పాయింట్ వినడానికి ట్రై చేయండి. మీ క్యాస్ట్ ఎస్టీ అయినా, ఎస్సీ అయినా, బీసీ అయినా, ఏ అయినా, బి అయినా, ఇవన్నీ మీ క్యాస్ట్ వరకు ఈ వీడియోని చూసి సో దాని తర్వాత మీరు వదిలేయచ్చు. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ కట్ ఆఫ్లో నేను చెప్పేవి ఓసీ, ఎస్సీ, ఎస్టీ మినిమం దగ్గరికి రావచ్చు, కానీ ఓబీసీ అనేది బీసీఏ, బీసీడిఈ అని ఉంటుంది కాబట్టి ఇవి మినిమం దగ్గరికి ఏం రావు. సో దానికి ప్రీవియస్గా ఉన్న వాటిని బేస్ చేసుకునే కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏఐక్యూ ర్యాంక్ డిఫరెన్స్ చూద్దాము. సో ఏఐక్యూ ర్యాంక్ డిఫరెన్స్లో ఇది 720. మనకు లాస్ట్ ఇయర్లో ఒక పర్సన్ ఉన్నాడు 1 to 10 మధ్యలో, ఓకేనా? 1 to 10 ఆల్ ఇండియా ర్యాంక్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2023లో ఒక పర్సన్ ఉన్నాడు, కానీ 2024లో ఎవరు లేరు. అదే 100 బిలో 100లో 10 మంది ఉన్నారు, కానీ ఈసారి చూడండి నలుగురే ఉన్నారు. కానీ మార్కులు చూడండి, 706 మార్కులు వచ్చినప్పుడు అప్పుడు 10 మంది మనకు ఆల్ ఇండియా కోట 100 లోపల ఉంటే ఇప్పుడు కేవలం 9 మాత్రమే ఉన్నారు, అంటే 6 తగ్గారు. అదే 1000 చూడండి, 1000 లోపల 73 మెంబర్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు 36 మెంబర్స్, ఆల్మోస్ట్ డబల్ అనే వాళ్ళు తగ్గారండి. చూడండి, ఇది 2024కు సంబంధించింది. సో 2024లో ఆల్ ఇండియా కోటాలో కాంపిటీషన్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. సో 5000 బిలో దగ్గర 152 మెంబర్స్ లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఇయర్ వచ్చేసరికి 114 మంది ఉన్నారు. కానీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూడండి, 658కే మన వాళ్ళు 152 మంది ఆల్ ఇండియా కోటాలో ఉన్నారు. కానీ ఈసారి 685 మార్కులు వచ్చినా కూడా 114 మంది మాత్రమే మనకు ఆల్ ఇండియా కోటాలో ఉన్నారు. దీనివల్ల మనకి ఏంటి సార్ నష్టం అంటే, ఆల్ ఇండియా కోటాలో మన వాళ్ళు ఈ 10,000 ర్యాంక్ దగ్గర 100 మంది తగ్గారండి ఈ సంవత్సరం. సో ఈ 100 మంది తగ్గడం వల్ల ఏమవుతుందంటే, ఈ 100 మంది మనకు స్టేట్ కోటాలోనే సీట్ తీసుకుంటారు. మేబీ మనకు ఆల్ ఇండియా కోటాకు వస్తే వీళ్ళకు సీట్ వచ్చే పొజిషన్, కాంపిటీషన్ ఓకే, కానీ ఇక్కడికన్నా ఆల్ ఇండియా కోటా ఇక్కడ 127 మంది ఉన్నారు కదా, ఇక్కడ ఒక 200 మంది ఉండుంటే మనకు స్టేట్ కోటాలో కాంపిటీషన్ అనేది తగ్గేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే,
ఇప్పుడు లాస్ట్ ఇయర్ 363 మంది ఉన్నారు 10,000 ఎబో వచ్చిన వాళ్ళు. ఈసారి 270 మంది ఉన్నారు. అంటే 100 మంది ఇక్కడ తగ్గడం వల్ల వీళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి మన స్టేట్ కాలేజీలకు రావడానికి కూడా ఒక 100 మంది తక్కువ అవుతున్నారు మనకి. ఈ 100 మంది తగ్గినప్పుడు ఏమవుతుంది, వేరే స్టేట్లలో అదర్ స్టేట్లలో ఉన్న క్యాండిడేట్స్ మన స్టేట్లలో వచ్చి జాయిన్ అవ్వడం వల్ల మన స్టేట్ లో ఉన్న ఇంకొక 100 మంది స్టూడెంట్స్ ఎక్కడికి వస్తారు, మన స్టేట్ లోకి వచ్చి జాయిన్ అవుతారు అనమాట. సో దీనివల్ల మనకు కట్ ఆఫ్ అనేది స్టేట్ కోటాలో ఇంకొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఫస్ట్ లాజిక్. మీకు ఆంధ్రప్రదేశ్ లో కాంపిటీషన్ పెరగడానికి ఫస్ట్ లాజిక్ ఇదన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో నేను మెంటర్షిప్ లో ఉన్న వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఒకనొక స్టేజ్ లో మనకు 4 లక్షల ర్యాంక్ వరకు వచ్చేసరికి, సో కొంచెం 4 లక్షల ర్యాంక్ వరకు వచ్చేసరికి 4 లక్షల నుంచి 6 లక్షలకు వచ్చేసరికి మనకు పెరిగింది. కానీ దాదాపుగా 4 లక్షల ర్యాంకు వరకు మనకు తగ్గుకుంటూనే వచ్చింది. ఓకేనా, 6 లక్షల ర్యాంక్ వరకు వచ్చేసరికి పెరిగింది. దీనివల్ల పెద్దగా యూజ్ లేదు. బీ క్యాట్ కానీ సి క్యాట్ వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది, కానీ మనకు ఏ క్యాట్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళకి ఇదేమంతగా యూజ్ అవ్వదు. అండ్ ఒకసారి ర్యాంక్ డిఫరెన్సెస్ చూద్దాం లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి. సో 701 నుంచి 720 వరకు లాస్ట్ ఇయర్ మనకు 16 మంది ఉంటే ఈ ఇయర్ 40 మంది ఉన్నారు. ఓకేనా, 40 మంది ఉన్నారు. కానీ 40 మందిలో టాప్ 100 లో లేరు. ఓకేనా, టాప్ 100 లో తక్కువ మంది ఉన్నారు. 40 మంది స్టూడెంట్స్ కి మనకు 701 నుంచి 720 వచ్చినప్పటికీ కూడా టాప్ 100 లో కేవలం 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇది గమనించండి. ఓకేనా, డిఫరెన్స్ వచ్చేసరికి మనకు 24 ఉంది. అదే విధంగా 651 నుంచి 700 కి మనకు 265 మంది ఈ గ్యాప్, ఈ బ్యాండ్ విడ్త్ అంటే ఈ గ్యాప్ లో ఉన్నారు. 651 నుంచి 700 వరకు మనకు 265 మంది ఉన్నారు. టోటల్ ఎంత మంది ఉన్నారు, అబోవ్ 651 281 మెంబర్స్ లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఇయర్ 659 మెంబర్స్ ఉన్నారు. చూడండి, 281 ఎక్కడ, 659 ఎక్కడ, దాదాపుగా 378 గ్యాప్ ఉంది. 600 ఎబో వచ్చిన వాళ్ళే ఈ సంవత్సరం 378 మంది ఎక్కువగా ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాలో లేరు. ఆల్ ఇండియా కోటా 10,000 ఎబో కాంపిటీషన్ లో వీళ్ళందరూ లేరు. సో 10,000 బిలో నుంచి మన కాంపిటీషన్ లో వీళ్ళందరూ ఉన్నారు. సో 601 నుంచి 650 వరకు 926 మెంబర్స్ ఉంటే ఇక్కడ చూడండి 2,366 మంది. ఒకేసారి 370 నుంచి గ్యాప్ 1,440కి దాదాపుగా 1,100 పెరిగింది. అదేవిధంగా 551 నుంచి 600, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువ మంది గుర్తుపెట్టుకోండి. సో మనకు లాస్ట్ ఇయర్ 2,376 మంది ఉంటే ఈ సంవత్సరం 4,888 మంది ఉన్నారు. 600 హెబో వచ్చిన వాళ్ళు 4,888 మంది ఉన్నారు. 2,512 మంది ఎబో ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇంత గ్యాప్ ని బేస్ చేసుకొని 2024లో కట్ ఆఫ్ ని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నాకు తల పోయింది. సో నేను అటు చేసి ఇటు చేసి ఎటు చేసినో తెలియదు, కానీ మొత్తానికి ఒక కట్ ఆఫ్ చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. దీన్నే నమ్మమని చెప్పట్లేదు, ఎవరు చెప్పినా నమ్మలేరు. ఎందుకంటే ఈ గ్యాప్ చూడండి, ఈ గ్యాప్ చాలా ఎక్కువైపోయింది. 600 మార్కులకు వచ్చేసరికి గ్యాప్ చాలా పెరిగిపోయింది. అలానే మీకు కంప్లీట్ గా ఏ మార్కుల దగ్గర ఎంత గ్యాప్ ఉంది, ఆ మార్కుల మధ్యలో లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనేది నేను క్లియర్ గా ఇచ్చాను. 300 to 350 దగ్గర దాదాపుగా మనకు 4,904 ఉంది. సో అంటే కొంచెం తగ్గుకున్న కొద్ది, అంటే మార్కులు తగ్గిన కొద్ది కొంచెం డిఫరెన్స్ అనేది తగ్గుకుంటూ వచ్చింది అనమాట. సో ఇది మనకు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో 2023-24 సంబంధించిన కాంపిటీషన్. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏ మెంటర్ అయినా ప్రీవియస్ ఇయర్ ని కంపేర్ చేస్తే మీకు అనాలిసిస్ అనేది చేసి చెప్పడానికి అయితే ట్రై చేస్తారు. సో నేను ప్రీవియస్ ఇయర్ ని బేస్ చేసుకొని, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయని బేస్ చేసుకొని, సో దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కొత్త మెడికల్ కాలేజ్ వస్తాయని బేస్ చేసుకొని, అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అనేవి అలానే ఉంటాయని బేస్ చేసుకొని, అండ్ ముఖ్యంగా లాస్ట్ ఇయర్ లో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళినట్టు ఈసారి కూడా మన వాళ్ళు చాలా మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్తారని ఎక్స్పెక్ట్ చేసి నేను ఈ కట్ ఆఫ్ అయితే ఇస్తున్నాను. సో ఈ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మాత్రమే మీకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ ముఖ్యంగా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అది ఏయూ వాళ్ళకి యాడ్ అవుతుంది. అదే విధంగా నాన్ లోకల్ తెలంగాణ ఏదైతే ఉందో అది ఏయూ వాళ్ళకి పోతుంది. కాబట్టి అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ యాడ్ అవ్వడం, తెలంగాణలో నాన్ లోకల్ స్టేటస్ పోవడం ఏయూ వాళ్ళకి యాడ్ అవుతుంది. ఎందుకు ఏయూ వాళ్ళకి యాడ్ అవుతుందంటే ఎస్వీ వాళ్ళు ఎక్కువగా తెలంగాణలో నాన్ లోకల్లో పార్టిసిపేట్ చేయరు. కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎస్వీలోనే జాయిన్ అయిపోతారు. ఏయూ వాళ్ళకి లాస్ కాబట్టి ఆ ఏయూ వాళ్ళ యొక్క లాస్ అనేది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కంప్లీట్లీ ఏయూ రీజియన్ లోకి రావడం వల్ల ఎస్వీ వాళ్ళకు లాస్ అయింది, ఏయూ వాళ్ళకు బెనిఫిట్ అయింది. సో కాబట్టి నాన్ లోకల్ స్టేటస్ తీసేసినప్పటికీ కూడా, తెలంగాణలో తీసేసినప్పటికీ కూడా అది పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. సో ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటి, ఆల్ ఇండియా కోటాలో కాంపిటీషన్ లో మన వాళ్ళు ఎక్కువగా లేకపోవడం ఫస్ట్ పాయింట్. మన స్టేట్ లోనే ఒకటే మార్క్ మీద చాలా మంది ఎక్కువ క్యాండిడేట్స్ ఉండడం మన కట్ ఆఫ్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు ఓసీ జనరల్ కి సంబంధించి నేను ఎలా కట్ ఆఫ్ తీసాను అనేది చెప్తాను. నెక్స్ట్ అన్ని క్యాస్ట్లకు సంబంధించి అలానే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన డిస్ప్లే లిస్ట్ లో ఏయూ రీజన్ ఎస్వీ రీజన్ అని లేదు. సో కాబట్టి ఏయూ రీజన్ బేస్ చేసుకునే ఎస్వీ రీజన్ అని చెప్తున్నాము. ఎస్వీ రీజన్ లో 5 మెడికల్ కాలేజ్ వస్తున్నాయి కదన్నా,
కట్ ఆఫ్ ఇంకా డౌన్ అవుతుంది అంటే తగ్గొచ్చు. కానీ ఎస్వి వాళ్ళు ఏఈ వాళ్ళు ఎంతమంది ఎవరు చెప్తారు మనకి ఎవరు చెప్పరు, యూనివర్సిటీ వాళ్ళే చెప్తారు. కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే మీకు ఓవరాల్ కాంపిటీషన్ అనేది తెలుస్తుంది. సో మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ తీసుకున్నాను, 2023ని రెఫరెన్స్ గా తీసుకున్నాను. 551 మార్క్ దగ్గర మనకు ఆల్ ఇండియా ర్యాంక్ 62,930 ఉంది. ఓకేనా, ఇక్కడ నేను ఇస్తున్న మార్క్ ఉంది సారా 2176 అనేది స్టేట్ మెరిట్ ర్యాంక్ అంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత YSRHS వాళ్ళు ఇచ్చిన స్టేట్ మెరిట్ ర్యాంక్. ఇది డిఎల్ఆర్ ఏంటంటే డిస్ప్లే లిస్ట్ ర్యాంక్. ఓకేనా, డిస్ప్లే క్వాలిఫై లిస్ట్ ఉంటుంది కదా, 2023లో ఈ రోజు రిలీజ్ చేసినట్టు లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ లో ఉన్న ర్యాంక్ ఎంత అంటే 2346. లాస్ట్ ఇయర్ 551 మార్క్కి 62,930 ర్యాంక్కి అప్పుడు డిస్ప్లే లిస్ట్ వచ్చిన ర్యాంక్ ఎంత 2346. కానీ ఈ క్యాండిడేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్కి వచ్చిన స్టేట్ ర్యాంక్ ఎంత 2176, దాదాపుగా 200 ర్యాంకులు తగ్గింది. ఇప్పుడు కూడా మీకు వచ్చిన ర్యాంక్కి 200 నుంచి 300 ర్యాంక్ వరకు తగ్గొచ్చు. ఎందుకు తగ్గొచ్చు అంటే చాలా మంది ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంటర్మీడియట్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి పోయి వేరే స్టేట్లో ఇంటర్మీడియట్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తే మనం ఒక 200 వరకు ర్యాంక్ తగ్గుతుంది. ప్రజెంట్ ఉన్న డిస్ప్లే లిస్ట్ లో ఉన్న ర్యాంక్ 200 వరకు తగ్గుతుందని మనం అనుకుందాం. ఓకేనా, ఆ విధంగానే లాస్ట్ ఇయర్ ఉన్న ర్యాంక్ ఎంత డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ 2346. అప్పుడు ఈ 2346 వరకు ఉన్న ఓసీ క్యాండిడేట్స్, ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ 1377 మంది ఉన్నారండి. ఓకేనా, అప్పుడు ఏయులో లాస్ట్ ఇయర్ 2023లో అలాట్ అయిన క్యాండిడేట్స్ 651. ఎన్ని సీట్లుంటే ఎంతమంది అలాట్ అయ్యారంటే 1178 సీట్లుంటే కేవలం 651 మంది ఆంధ్రప్రదేశ్లోని స్టేట్ కోటాలో ఓసీ క్యాండిడేట్స్ విత్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. ఏంటన్నా 1178 సీట్లేమో ఓపెన్ కేటగిరీలో ఉన్నాయంటున్నావు, 651 మంది జాయిన్ అయ్యారంటే వీళ్ళు కంప్లీట్లీ ఓసీ క్యాండిడేట్స్. ఓపెన్ కేటగిరీ అంటే అన్ని క్యాస్ట్ల వాళ్ళు వస్తారు కాబట్టి ఓపెన్ లో ఉన్న కొన్ని సీట్లు ఎంఆర్సీలోకి వెళ్తాయి, మెరిటోరియస్ రిజర్వ్ కేటగిరీలోకి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీడీ క్యాండిడేట్ ని, నా గనక మెరిట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓపెన్ కోటాలో సీట్ ఇచ్చిన తర్వాత నా రిజర్వ్ సీట్ ఏదైతే ఉందో అది బీసీడీ కోటాలో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. అండ్ ఎంఆర్సీ అనేది చాలా డిఫరెంట్ టాపిక్, దానికి సంబంధించిన సపరేట్ వీడియో అనేది మనం చేసుకుందాము. ఆ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్లనే మనకు 1178 సీట్లు ఇంక్లూడింగ్ నాన్ లోకల్ ఉన్నప్పటికీ కేవలం ఇంక్లూడింగ్ నాన్ లోకల్ సీట్స్ తో అన్రిజర్వ్ సీట్స్ తో 651 మంది స్టూడెంట్స్ మనకు ఏఈలో జాయిన్ అవ్వడం జరిగింది. సేమ్ రిపీట్ అవుతుంది మనకు ఎస్వీలో 542, 70,255 ర్యాంక్, 2,557 అనేది స్టేట్ మెరిట్ ర్యాంక్. ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్ డిస్ప్లే లిస్ట్ లో ఉన్న ర్యాంక్ ఎంత 2719. అంటే ఇక్కడ కూడా దాదాపుగా 150 ర్యాంక్స్ వరకు డౌన్ అయింది. సో ఇక్కడ మనకు ఉన్న స్టూడెంట్స్ ఓకేనా, ఈ మార్క్ దగ్గర 2719 దగ్గర లాస్ట్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ 1564 మంది ఉన్నారండి. 1564 మంది ఉన్నారు. అలాట్ అయిన క్యాండిడేట్స్ 473 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. మొత్తం టోటల్ సీట్స్ ఎంత 823 సీట్స్ ఉన్నాయి. రిమైనింగ్ సీట్స్ ఎక్కడికి వెళ్ళాయి, ఎంఆర్సీలోకి వెళ్ళాయి. అంటే బీసీఏ వాళ్ళు కానీ, బి వాళ్ళు కానీ, సి వాళ్ళు కానీ, డి వాళ్ళు కానీ, ఈ వాళ్ళు కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వీళ్ళు కొంత పర్సెంట్ ఓపెన్ కోటాలో ఆక్యుపై చేస్తారు బికాస్ ఆఫ్ మెరిట్, వాళ్ళకి మెరిట్ ర్యాంక్స్ ఉండడం వల్ల. సో కాబట్టి ఈ డేటాని మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత ఓకేనా, ఈ డేటాని మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత సేమ్ ఇదే ర్యాంక్ కి మనకు 2024లో ఎంత మంది ఉన్నారంటే 1300+ ర్యాంకర్స్ ఉన్నారు. సో ఈ 1300+ ర్యాంకర్ దగ్గర నేను చూస్తే కట్ ఆఫ్ వచ్చేసరికి 601 వస్తుందండి. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది 601 వస్తుంది. కాకపోతే నేను ఎలా తీసుకున్నానంటే ఈ 1300 మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో ఈ 1300 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో లాస్ట్ ఇయర్ మనకు 1377 ఉంది కదా, దీన్నే రెఫరెన్స్ గా తీసుకుంటున్నా +77 1377. ఓకేనా, 1377తో పాటు ఒక 200 మంది ప్లస్ గా తీసుకుంటున్నా. 1377 ప్లస్ ఒక 200 నుంచి 250 మందిని ప్లస్ గా తీసుకుంటున్నా. ఎందుకన్నా నువ్వు ప్లస్ గా తీసుకుంటున్నావు అంటే ఈ టాప్ లో ఉన్న క్యాండిడేట్ లోనే ఏఐక్యూకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఈ టాప్ లో ఉన్న క్యాండిడేట్ లోనే మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఏంటన్నా వీళ్ళు కూడా మేనేజ్మెంట్ కోటాకి వెళ్తారా? వెళ్తారు. 600 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళి మంచి కాలేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు వచ్చి అపోలో కాలేజ్లో జాయిన్ అవుతారు, ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్ఆర్ఐ చిన్న కాకంలో జాయిన్ అవుతారు, లేదంటే ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళి డీమ్ యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది ఏఎంసీ కానీ ఎయిమ్స్ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా, అండ్ దాంతో పాటు ఈ ఎబోవ్ ఉన్న వాళ్ళలో కొంతమంది డ్రాప్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని కొంతమంది డ్రాప్ తీసుకుంటారని, కొంతమంది ఏఐక్యూకి వెళ్తారని, కొంతమంది ఏమో మనకు మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్తారని నేను ఈ 13, 17, 17 కి ఒక 200+ తీసుకున్నానండి.
ఓకేనా. ఒక 200 ప్లేస్ తీసుకుంటే నాకు ఆంధ్రప్రదేశ్ లో వస్తున్న కట్ ఆఫ్ 596 దగ్గర కనిపిస్తుంది. ఓకేనా. ఇది కంప్లీట్లీ 100% ఇదే నిజం అని చెప్పను, నేను చెప్పేదే నమ్మాలని కూడా చెప్పను. నేను చేసిన అనాలిసిస్ ప్రాసెస్ నేను ఎలా చేశానని మీకు చెప్తున్నాను. సో నేను ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈ 200 ప్లస్ కూడా నేను ఎందుకు తీసుకున్నాను ఏయూలో అంటే, మనకు 2 మెడికల్ కాలేజ్ వస్తున్నాయి. సారీ 2 ఆర్ 1 ఒక 2 మెడికల్ కాలేజ్ అక్కడ వస్తే దాదాపు ఒక 100 సీట్ల వరకు యాడ్ అవుతాయి. ఈ బేసిస్ ని కూడా తీసుకుంటున్నా. ఈ బేసిస్ ని కూడా తీసుకొని కంప్లీట్ గా ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెరిట్ లో ఎక్కువగా ఉన్నారనిపించింది నాకు. దాదాపుగా 1300 మంది క్యాండిడేట్స్ ఓపెన్ లోనే 600 ప్లస్ వచ్చిన వాళ్ళు ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ ఉండడం వల్ల సో ఈసారి ఎంఆర్సీ అనేది తగ్గి సో దాదాపుగా ఓసీ వాళ్ళు ఎక్కువగా ఓపెన్ కోటాలో ఆక్యుపై చేస్తారని నేను దాదాపుగా 1500 ప్లస్ స్టూడెంట్స్ ని తీసుకున్నానండి. ఓకేనా. సో 1500 ప్లస్ స్టూడెంట్స్ ని తీసుకున్నప్పుడు ఓకేనా 1500 ప్లస్ స్టూడెంట్స్ ని తీసుకున్నప్పుడు ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకు దాదాపు ఈ 1377కి యాడ్ చేస్తే ఏమవుతుందంటే 625 అట్లా వస్తుంది కట్ ఆఫ్. కానీ అక్కడ యాడ్ చేయకుండా ఈ డిస్ప్లే లిస్ట్ లో ఉన్న ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ డిస్ప్లే లిస్ట్ లో ఉన్న ర్యాంక్ కి 2500 నుంచి 2600 దగ్గర జనరల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు ఆ క్యాండిడేట్ చేసి ఆ లాస్ట్ క్యాండిడేట్ యొక్క మార్కులని రౌండ్ అప్ చేసి 596 గా తీసుకోవడం జరిగింది. ఇంతకు మించిన ప్రాసెస్ మీకు ఏమన్నా తెలిస్తే visionupdate456@gmail.com మెసేజ్ చేయండి. నా మొబైల్ నెంబర్ ఇస్తాను. సో మీరు ఏదన్నా స్పెషల్ గా ఇంతకు మించి వేరే ప్రాసెస్ లో చేయొస్తుందని నాకు చెప్పండి, అలానే చెప్దాం. ఎందుకంటే నేనే కాదు ఏ మెంటర్ అయినా ఇదే ప్రాసెస్ ని యూజ్ చేసి మీకు కట్ ఆఫ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సేమ్ టు సేమ్ అదే రిపిటేషన్ లో దీనికి ప్లస్ 200 యాడ్ చేశాను. ప్లస్ 200 నుంచి 250 అంటే ప్రతి ఒక్క చోట ఏయూ వాళ్ళు ఎస్వి రీజన్ వాళ్ళు మనకు తెలియదు కాబట్టి ఏయూకి ఎంత తీసుకుంటామో ఎస్వి కూడా మనం అంతే తీసుకొని చేయాలి ఈ డిస్ప్లే లిస్ట్ ని బట్టి. అదే మనకు డైరెక్ట్ మెరిట్ లిస్ట్ వస్తేనేమో మనం డిఫరెంట్ గా తీసుకోవచ్చు. కానీ మనకి ఏయూ వాళ్ళు ఎస్వి వాళ్ళు తెలియదు కాబట్టి ఏయూకి ఎంత తీసుకున్నామో ఎస్వి కూడా అంతే తీసుకొని చేస్తే నాకు వస్తున్న ఎస్వియు కట్ ఆఫ్ 584 ఇది తగ్గుతుంది. ఈ 584 అనేది తగ్గుతుంది. ఒకవేళ ఏయూ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈ టాప్ లో ఉన్న క్యాండిడేట్స్ ఓకేనా ఈ మార్క్ నుంచి 2024లో ఎక్కువ మంది ఏయూ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటే ఏయూ కట్ ఆఫ్ పెరుగుతుంది, ఎస్వి కట్ ఆఫ్ తగ్గుతుంది. ఎందుకంటే 5 మెడికల్ కాలేజ్ వస్తున్నాయి కాబట్టి 5 మెడికల్ కాలేజ్ అన్నిటికీ పర్మిషన్ అనేది వస్తే మాత్రమే ఈ కట్ ఆఫ్ చెప్తున్నాను. సో అదేవిధంగా బీసీఏకి సంబంధించి సేమ్ గా తీసుకున్నాం. 501 మార్కు, ర్యాంక్, డిస్ప్లే లిస్ట్ ర్యాంక్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అలాటెడ్ క్యాండిడేట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్. ఈ పీడిఎఫ్ ని మీరు ఫాలో అవ్వడం వల్ల అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏయూ రీజన్ లో ఎస్వి రీజన్ లో క్యాస్ట్ వైజ్ ఎన్ని సీట్లు ఉన్నాయనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. 554 ఆంధ్రప్రదేశ్ లోని ఏయూ కట్ ఆఫ్ అండ్ ఎస్వి వచ్చేసరికి 542 బీసీఏ కట్ ఆఫ్. సో బీసీబీ వచ్చేసరికి 552 ఏయూ కట్ ఆఫ్, ఎస్సీ వచ్చేసరికి 547 అనేది ఇవ్వడం జరిగింది. సో బీసీసీ విషయంలో 556 మనకి ఏయూ కట్ ఆఫ్, ఎస్వి కట్ ఆఫ్ వచ్చేసరికి 506 అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీడీకి వచ్చేసరికి ఏయూ కట్ ఆఫ్ 582 ప్లస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అదే ఎస్వి కట్ ఆఫ్ 549 ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఎస్సీ విషయానికి వస్తే ఏయూలో 509 ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎస్సీలో కూడా మనకు కాంపిటీషన్ కనిపిస్తుంది. టాప్ లో లేరండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కనుక టాప్ లో ఉంటే ఎంఆర్సీ సీట్లను ఆక్యుపై చేస్తారు. ఎందుకంటే చూడండి 331 సీట్లు ఉన్నాయి. కేవలం తీసుకున్న సీట్లని 344 అంటే 10 నుంచి 14 మాత్రం ఎంఆర్సీ తీసుకున్నారు. అదే మీరు చూడండి ఇక్కడ బీసీడీ చూడండి ఉన్న సీట్లు 154 కానీ అలాట్ అయిన సీట్లు ఎన్ని 425 అంటే 300 సీట్ల వరకు ఎంఆర్సీ తీసుకుంటారు. ఎందుకంటే బీసీడీ వాళ్ళు కాంపిటీషన్ లో హై లెవెల్లో ఉంటారు. సో ఇలా ఎస్సీ ఎస్టీ వాళ్ళు మనకు టాప్ లో లేరు కానీ కొంచెం మార్క్ డౌన్ అవుతున్న కొద్దీ విపరీతంగా ఉన్నారనమాట. సో ఈ కాంపిటీషన్ బేస్ చేసుకొని మనకు 509 ఎస్సీ కట్ ఆఫ్ ఉంటుంది, ఎస్వి వచ్చేసరికి 506 ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎస్టీ విషయానికి వస్తే కూడా మనకు విపరీతంగా అనిపించింది. మేబీ నాకు ఇది ఎస్టీ కొంచెం రాంగ్ అనిపించింది ఎక్కడో ఒక దగ్గర. ఎందుకంటే ఎస్టీ వాళ్ళు ఉన్నారా లేరా, సో ఇంతమంది కనిపిస్తున్నారు నిజంగా వాళ్ళందరూ తెలంగాణకు సంబంధించిన వాళ్ళ లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళ అని. ఒకవేళ ఈ డేటాని బట్టి అనాలిసిస్ చేస్తే ఎస్టీ కట్ ఆఫ్ ఏయూలో 470, ఎస్సీ వచ్చేసరికి 465 ప్లస్ ఉండడానికి అయితే ఛాన్స్ అని ఉంది. సో ఇక ఈ అన్ని క్యాస్ట్లు చెప్పాను. నేను చెప్పని ఒకే ఒక క్యాస్ట్ బీసీఈ. సో బీసీఈకి సంబంధించి నేను ఏం అనాలిసిస్ చేయలేదు, డైరెక్ట్ గా +50తో ఇస్తా ఉన్నాను. బీసీఈకి వచ్చేసరికి మనకు 480 మార్క్స్ ఏయూ రీజన్ లో, 520 మార్క్స్ ఎస్వి రీజన్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ కేటగిరీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు నేను బీసీఈ చేయట్లేదు అంటే బీసీఈకి సంబంధించిన కొంతమంది ఓపెన్ లో ఉంటారు ఆల్ ఇండియా కోటాలో, స్టేట్కి వచ్చేసరికి బీసీఈ అవుతారు. కొంతమంది ఏమో ఓబీసీలో ఉంటారు ఆల్ ఇండియా కోటాలో, ఇక్కడికి వచ్చేసరికి బీసీఈ అవుతారు. సో వీళ్ళని ఫిల్టర్ చేయడం కష్టం. వీళ్ళని ఫిల్టర్ చేయొచ్చు, డిస్ప్లే లిస్ట్ నుంచి వీళ్ళని ఫిల్టర్ చేయొచ్చు, విత్ నేమ్స్ తో ఫిల్టర్ చేయొచ్చు. కానీ 40,000 మందిలో ఇంతమందిని ఫిల్టర్ చేయడం అనేది నా వల్ల కాని పని.
ఓకేనా. సో దట్ బీసీఈకి సంబంధించి వీళ్ళని ఓబీసీ నుంచి తీసుకోవాలా లేకపోతే ఓపెన్ నుంచి తీసుకోవాలా నాకు అర్థం అవ్వలేదు. అదే ఎస్సీ ఎస్టీ అనుకోండి, ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ 200 నుంచి 250 వరకు నేను ప్లస్ చేసుకొని ర్యాంక్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలు తెలుసు కాబట్టి. అదే ఇంకా ఎస్సీలలో కూడా ఈ ర్యాంకులను బట్టి తీసుకున్నాం. మరి ఓబీసీ బీసీలో ఎట్లా తీసుకున్నాం అని అంటే సేమ్ ఈ ర్యాంకే తీసుకున్నాం. ఈ ర్యాంక్ తీసుకొని మాత్రమే చేయగలుగుతాం. ఇంతకు మించి ఒక్క 1% కూడా ఎక్స్ట్రా ఎవరు చేయడానికి లేదు. నేనే కాదు, ఏ మెంటర్ అయినా ఇదే ప్రాసెస్ ని ఫాలో అవుతారు. ఈ ప్రాసెస్ ని మించి మీరు చేయడానికి లేదు. కావాలంటే ఇదే ప్రాసెస్ ని మీరు యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా నేను ఇదే ప్రాసెస్ ని యూజ్ చేసి మీకు కట్ ఆఫ్ చెప్పడానికి ట్రై చేస్తాను. కాకపోతే తెలంగాణలో రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ఇచ్చారు. రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రేపు ఈవినింగ్ వరకు తెలంగాణకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, నాకు ఎలాంటి ఇన్స్టిట్యూషన్ లేదు. ఓకేనా. తక్కువ కట్ ఆఫ్ అనేది మెంటర్స్ చెప్తారు, ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చెప్తారు. ఇన్స్టిట్యూషన్ ఎక్కువ కట్ ఆఫ్ చెప్పడానికి రీజన్ లాంగ్ టర్మ్ కి వస్తారని, అండ్ దాంతో పాటు తక్కువ కట్ ఆఫ్ చెప్పడానికి గల రీజన్ మెంటర్షిప్ వస్తారని. నాకు అలాంటిది ఏం లేదు. నేను ఒకవేళ ఉన్నది ఉన్నట్టున్నా కూడా ఒక 10 to 15 మార్క్స్ ఎక్స్ట్రానే చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ మార్కులకి సరే, ఈ మార్కులు మేము డౌన్ లో ఉన్నాము, ఈ మార్కులకి మేము దగ్గరలో లేము అంటే ఇమ్మీడియట్ గా లాంగ్ టర్మ్ లో జాయిన్ అవ్వండి. సరే, అయినప్పటికీ పర్లేదు నేను కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తామంటే 3 నెలల టైం ని వేస్ట్ చేసుకోకండి. మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. అండ్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు హ్యాపీగా లాంగ్ టర్మ్ కి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. సీట్ వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. సీట్ రాలేదనుకోండి, హ్యాపీగా లాంగ్ టర్మ్ లో ఉండండి. ఎందుకంటే 3 నెలల టైం చాలా క్రూషియల్ పీరియడ్, మీకు యూజ్ అవుతుంది. అందుకే ఈ పర్టికులర్ వీడియో అనేది చేశాను. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇంతకన్నా అడ్వాన్స్ లెవెల్లో కట్ ఆఫ్ చేయడం వస్తే నాకు ఖచ్చితంగా మెయిల్లో కాంటాక్ట్ అవ్వండి. సో డిస్కస్ చేద్దాం, స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.